హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి జోన్. మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారా? ఈ ఏఐ టూల్ యూస్ చేసుకొని మీరు ఇంకా సింపుల్గా అండ్ మోర్ కాన్ఫిడెంట్గా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఈ ఏఐ టూల్ నేమ్ వచ్చేసి గూగుల్ ఇంటర్వ్యూ వార్మప్. ఈ ఏఐ టూల్ ఎస్పెషల్లీ జాబ్ సీకర్స్ కోసం అండ్ ఫ్రెషర్స్ కోసం అయితే గూగుల్ వాళ్ళు ఫ్రీగా లాంచ్ చేశారు. ఈ ఏఐ టూల్ యూస్ చేసుకొని మనం ఎలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం ఈ ఏఐ టూల్ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ స్టార్ట్ ప్రాక్టీస్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ రోల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీ రిలేటెడ్ రోల్కి సెలెక్ట్ చేసుకోండి. నేను యూఎక్స్ డిజైన్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఒక 5 డిఫరెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. వాటిని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. Hi, let's practice an interview for UX design. Can you please tell me a bit about yourself? సో ఇలా క్వశ్చన్ అడిగిన తర్వాత ఇక్కడ మీరు వాయిస్ ఇచ్చి మీ ఆన్సర్ని అయితే ఇవ్వచ్చు అండ్ టైపింగ్ చేసి కూడా మీ ఆన్సర్ని అయితే సబ్మిట్ చేయొచ్చు. సో మోస్ట్గా మీరైతే మీ వాయిస్ని ఇచ్చి మీ ఆన్సర్ని సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీకు ఫ్లూయెన్సీ అనేది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో అండ్ మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది ఏ టోన్లో చెప్పాలో తెలియకపోయినా కూడా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సజెషన్స్లో అది ఎలా ఇస్తే బెటర్గా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. అండ్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుందో చూద్దాం. What are you looking for in your next job? సో ఇక్కడ కూడా సేమ్ అంతే. Please share a time when you set a goal for yourself and achieved it. How did you go about that? What's the value of information architecture in UX design? సో ఇక్కడ మొత్తం అంత ఆన్సర్ కూడా అదే ఇస్తుంది. ఈ ఆన్సర్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ సింపుల్గా ఫ్లూయెంట్గా మీ ఇంటర్వ్యూకి పోయినప్పుడు సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. Tell me about a time you made a mistake. How did you communicate that mistake? సో ఇలాగైతే మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఇక్కడ ఎండ్ ఇచ్చేయండి. మీరు ఎండ్ ఇచ్చేసిన తర్వాత ఇలాగైతే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం ఆన్సర్ చేయలేదు కాబట్టి ఇదైతే ఇలా చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్సర్ ఇస్తే నెక్స్ట్ స్టెప్ ఎలా చూపిస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను. సో నేను ఇక్కడ ఆన్సర్ అయితే ఇచ్చాను. మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఈ ఏఐ టూల్ ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన ఆన్సర్లు రిపీటెడ్గా ఏమైనా వర్డ్స్ వాడింటే ఆ వర్డ్స్ని కూడా సజెస్ట్ చేస్తుంది. అండ్ మీరు ఏమైనా హైలైట్ కీవర్డ్స్ వాడినా కూడా ఆ కీవర్డ్స్ని కూడా సజెస్ట్ చేస్తుంది. ఇలా మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఆన్సర్ని అవి మీరు సేవ్ చేసుకోవచ్చు. సో హియర్ ఇక్కడ మీ ఆన్సర్ని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే ప్రాక్టీస్ అగైన్ అని వస్తుంది. ప్రాక్టీస్ అగైన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా న్యూ క్వశ్చన్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా ప్రాక్టీస్ సేమ్ క్వశ్చన్స్ మీ సేమ్ క్వశ్చన్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఏఐ టూల్ యూస్ చేసుకుని మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా అండ్ మీ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ అయినా సింపుల్గా అండ్ కాన్ఫిడెంట్గా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఈ ఏఐ టూల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో గైస్, ఇలాంటి మరిన్ని ఏఐ టూల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో ప్రతి ఒక్క ఏఐ టూల్ ఎలా వర్క్ అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.